నమస్తే సాయిరామ్. ఈరోజు బాబాగారి సందేశం అండి. బిడ్డ, నిన్ను ఒక పసి బిడ్డలా కంటికి రెప్పలా కాపాడుకుంటాను తల్లి. నిన్ను ఎలా సంతోషంగా ఉంచాలి, ఏ సమయంలో ఎక్కడికి తీసుకువెళ్ళాలి, ఎవరి దగ్గరికి చేర్చాలి అనేది నాకు బాగా తెలుసు. ఇప్పుడు నువ్వు మారాం చేస్తున్నావు, నీకు ఒక విషయం జరగలేదని, చాలా వరకు కూడా నిరాశతో ఉన్నావు అని మనతో మాట్లాడుతున్నారండి. ఇంక ఏం చెప్పబోతున్నారో విందాము. ఇంకా మీకు జీవితంలో ఏదైనా కనుక సమస్యలు అనేవి ఉంటే కనుక ఆ సమస్యల్ని తీర్చడానికి ఒకసారి ఈ నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. జ్యోతిష శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్నవారైనా మీరు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడండి. ఇంకా బాబా చెప్పినట్టుగా అండి, మనందరము కూడా అండి బాబాకి పసిబిడ్డలు లాంటి వాళ్ళం. మనం మారాం చేస్తూ ఉంటాం, గొడవ చేస్తూ ఉంటాం, అల్లరి చేస్తూ ఉంటాం. బాబా నాకు ఇది కావాలి, మీరు ఎందుకు ఇవ్వటం లేదు, నాకు నా మాటలు వినిపించుకోవటం లేదా అని మనం బాబాని అడుగుతూ ఉంటామండి. అంటే మన తల్లిదండ్రుల దగ్గర మనం ఎలా గొడవ చేస్తూ ఉంటాం, నాకు అది ఖచ్చితంగా ఇస్తేనే నేను అన్నం తింటాను, లేకపోతే నాకు అన్నం వద్దు అని చెప్పేసి అలిగేసి కూర్చుంటామండి. అలాంటప్పుడు మన తల్లిదండ్రులు చూస్తూ ఊరుకోలేరు కదా. ఖచ్చితంగా మన దగ్గరికి మనల్ని తినిపించడం కోసం, సంతోషంగా ఉంచడం కోసం ఏదో ఒక మాటలు చెప్పి తినిపిస్తూ ఉంటారండి. అంటే మనకి ఇష్టమైన వస్తువుని కొనిస్తానని, లేదంటే ఒక రేపిస్తానో, ఎల్లుండి ఇస్తానో, అంతకంటే మంచి వస్తువు కొనిస్తానో ఎలా అయితే కనుక మన తల్లిదండ్రులు మన సర్ది చెప్తూ ఉంటారో, అలాగే బాబా కూడా అండి మనకి ఏ సమయంలో ఎలాంటి ఒక మంచి వస్తువు, ఒక మంచి సంతోషాన్నిచ్చే, నిరంతరమైన హ్యాపీగా ఉండే ఒక విషయాన్ని మనకి చేస్తే బాగుంటుందో అలాగా చాలా వరకు కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటూ, ఇతరుల వల్ల కూడా మనకి ఎలాంటి ఒక చెడు జరగకుండా మన కర్మఫలాలన్నీ కూడా తగ్గేలా చూస్తూ బాబా ప్రతి క్షణము మనల్ని కాపాడుతూ ఉంటారు.